బెస్ట్ లా ఆఫ్ అట్రాక్షన్ మనీ అండ్ సక్సెస్ కోచ్ అయిన ప్రముఖ షేక్ అన్వర్ గారిచే మే 18th హైదరాబాద్ లో జరగబోయే 1 డే మ్యాజిక్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ మిలియనీర్ మైండ్ వర్క్ షాప్ కి రిజిస్టర్ చేసుకోండి. హలో అన్వర్ గారు, ఇంటింటికి లా ఆఫ్ అట్రాక్షన్, ఇంటికి ఒక మిలియనియర్. సో ప్రీవియస్ వీడియోలో వెదురు నీతి గురించి కొన్ని పాయింట్స్ మీరు చెప్పడం జరిగింది. అంటే మనల్ని మనం ఎంత వాల్యూ యాడెడ్ గా ఉంచుకుంటే మనకు అంత కలిసి వస్తుంది. అట్ ద సేమ్ టైం అంటే అదేం చిన్న విషయం కాదండి. ప్రతి మనిషిలోనూ వాల్యూ యాడ్ అవుతుంది అని అంటే మన డిసిప్లిన్ అనేది పెరుగుతూ ఉందని అర్థం. అంటే మనం ఎవరిని హాని చేయట్లేదని అర్థం. మన పక్కన ఉన్న వాళ్ళ మీద మనం పడి ఆడవట్లేదని అర్థం. మన నిజాయితీని మనం కోల్పోకుండా దానికోసం మనం నిలబడుతున్నాం అని అర్థం. సో అలాంటి పాయింట్స్ ని మరి తీసుకుని రావడం జరిగింది. అది ప్రాక్టీస్ చేసే వాళ్ళకి తెలుస్తుంది అనమాట. మనం మాట్లాడుకోవటం చాలా మందికి ఈజీగా ఉంటుంది కానీ బట్ ప్రాక్టీస్ లోకి వచ్చేటువంటి వాళ్ళకి తెలుసు. అందుకే అంటూ ఉంటారు మీరు రెగ్యులర్ గా, లా ఆఫ్ అట్రాక్షన్ నమ్మిన వాళ్ళు అద్భుతాలు చేస్తారు, నమ్మని వాళ్ళు అద్భుతాలు చూస్తారు అని చెప్పి ఇదేం చిన్న విషయం కాదు. బాగా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. సో ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? ఈ వీడియోలో చాలా మందికి ఒక డౌట్, సార్ మే 18th ఏం చెప్తారు? జాగ్రత్త, మే 18th లా ఆఫ్ అట్రాక్షన్ ఎఫర్మేషన్స్, ఎటువంటి సింపుల్ ఎఫర్మేషన్స్ ద్వారా ఎలా ఫాస్ట్ గా సక్సెస్ అవచ్చు. సో మే 18th ఒక్కసారి జాగ్రత్త అండి. కొత్త టాపిక్స్ యాడ్ చేస్తున్నాను. ఏంటనంటే చాలా మందికి ఒక డౌట్, సార్ ఒక్క రోజులో అసలు ఏం చెప్తారు? There is a concept called unleash the true power within you. స్వామి వివేకానంద ఏం చెప్పారండి అంటే, all power is within you. You can do anything and everything. మనలోనే సమస్త పవర్ ఉంది. మనకి ఏది కావాలంటే అది చేయగలం, ఏదైనా చేయగలం, ఎవ్రీథింగ్ చేయగలం. కాకపోతే దాన్ని అన్లాక్ చేసే అంటే ఒక జ్యోతిని వెలిగించి ఒక ఇదో అగ్గిపుల్ ఉండాలి కంపల్సరీ. సో ఈ మే 18th ఎలా ఉపయోగపడుతుంది అంటే, మీలో ఉన్న ట్రూ పవర్ ని అన్లాక్ చేయడానికి ఉపయోగపడుతుంది. నేను ఒక సీక్రెట్ చెప్పబోతున్నాను మే 18th. ఏంటంటే అన్లాక్ ద ట్రూ పవర్ ఆఫ్ అంటే నెపోలియన్ హిల్, థింక్ అండ్ గ్రో రిచ్ అనే పుస్తకం రాసిన నెపోలియన్ హిల్ ఎవరైతే ఉన్నారో, ఇతను నెపోలియన్ హిల్ ఎవరితో పనిచేశారంటే హెన్రీ ఫోర్డ్, థామస్ ఆల్వా ఎడిసన్, గిల్లెట్ ఇలాంటి గొప్ప వాళ్ళతో అతను పనిచేసాడు అనమాట. సో అతను పనిచేసి అతను చెప్పిన అంటే ఒక మనిషి ఏ విధంగా తనతో తాను అంటే ప్రోగ్రామింగ్ చేసుకుంటే మనకి ఏమవుతుందంటే, మన బ్రెయిన్ బిఫోర్ అంటే మన బ్రెయిన్ అంటే 7 years బిలో లోపే మాక్సిమం మనకి అంటే ఏమవుతుందంటే ప్రోగ్రామింగ్ అయిపోతుంది. 7 years బిలో. ఈ 7 years తెలియకుండానే మన ప్రోగ్రామింగ్ అయిన బ్రెయిన్ ఏమవుతుందంటే ఇంకెలా పనిచేయడం మొదలు పెడుతుంది. సో మే 18th ఏం చేస్తానంటే, ప్రోగ్రామింగ్ అయిన బ్రెయిన్ రీప్రోగ్రామింగ్ చేస్తాను, రీవైర్ చేస్తాను. సో ఇప్పుడు నేనేం చెప్పబోతుంది అంటే, అండ్ సేల్స్ పీపుల్ ఎస్పెషల్లీ జాగ్రత్త అండి. ఎవరైతే ఈ వీడియో చూసినప్పుడు మీరు ఎనీ బిజినెస్ చేస్తుంటే, బిజినెస్ ముందుకెళ్ళాలంటే బ్రాండింగ్ ముందుకెళ్ళాలి. ఈ రోజుల్లో ఎంత బ్రాండింగ్ పెరిగితే మీ బిజినెస్ అంత బాగా పెరుగుతుంది. సో మే 18th గుర్తుపెట్టుకోండి, బ్రాండింగ్ ఈజ్ ఈక్వల్ టు ట్రస్టింగ్. అంటే బ్రాండ్ ఎంత పెరిగితే ఈజ్ ఈక్వల్ టు ట్రస్ట్. అందుకే నేను అంటాను అనమాట, అంటే అమ్మకాలు పెరగాలంటే నమ్మకాలు పెరగాలి. సో అంటే మీ చాలా మంది చేసే తప్పు ఏంటంటే, అమ్మకాలు పెంచుకోవడానికి ట్రై చేస్తారు. రూట్స్ ఏంటంటే నమ్మకాలు. ఈ రూట్స్ మీద ఎప్పుడైతే నమ్మకాల మీద పనిచేస్తామో అమ్మకాలు ఆటోమేటిక్ గా పెరిగిపోతాయి. సో నేను మే 18th చెప్పేది అంటే, మీ బ్రాండింగ్ పెంచుకోవాలి. బ్రాండింగ్ అంటే అమ్మకాలు. సో మరి నేను చెప్తాను, బ్రాండింగ్ పెంచాలంటే ట్రస్టింగ్ అనేది పెరగాలి. సో ఆ ట్రస్టింగ్ ఎలా పెంచుకుంటే అంటే ఇష్టమరగా మార్చుకోవాలంటే ఏం చేయాలి? దీనికి మే 18th ఏ బిజినెస్ లో ఉన్నా, నెట్వర్క్ మార్కెటింగ్, రియల్ ఎస్టేట్, ఇన్సూరెన్స్, క్రిప్టో, ఏ బిజినెస్ లో ఉన్నా దేర్ ఆర్ 7 top సేల్స్ సీక్రెట్స్ ఇన్ ద వరల్డ్ లోనే టాప్ 7 సీక్రెట్స్ ఉన్నాయి. అవి నేను మే 18th రివీల్ చేయబోతున్నాను. ఈ సీక్రెట్స్ తెలుసుకుంటే మీ సేల్స్ లో అప్పుడు దాకా సర్దుకుపోతున్న లైఫ్ దూసుకుపోతారనమాట. అయితే నా దగ్గరికి వచ్చి, సార్ నిజంగా నీ దగ్గరికి వస్తే డబ్బులు వస్తాయా అని చాలా మంది అనుకుంటారు. ప్రతి వీడియోలో రిజల్ట్ చూపిస్తున్నానండి. రీసెంట్ గా కమలా సాయి ట్రేడర్స్ అనే బిజినెస్ పీపుల్ నా దగ్గరికి వచ్చిన తర్వాత 2 లక్షల రూపాయలు సింగిల్ డేలో వచ్చింది అనమాట. సింగిల్ డేలో 2 లక్షల రూపాయలు. సార్ జాగ్రత్త, నెలంతా కష్టపడితే 1 లక్ష రూపాయలు రావడానికి చాలా కష్టంగా ఉంది ఈ రోజుల్లో. సో అలాంటిది ఒక్క బిజినెస్ సడన్ గా 2 లక్షల రూపాయలు లాభం అంటే, లాభాన్ని చాలా ఈజీగా అలా మేనిఫెస్టేషన్ చేయొచ్చు మనం చెప్పొచ్చండి. అండ్ ఇంకా మీరు తీసుకుంటే ఈ వీడియోలో నేను చెప్పేది అంటే ఆర్ట్ ఆఫ్ స్పెండింగ్. డబ్బుని దేని మీద ఖర్చు పెడితే మనకి మళ్ళీ రిటర్న్స్, ROI. అందరూ జీవితంలో గుర్తుపెట్టుకుని కింద కామెంట్ బాక్స్ లో టైప్ చేయండి, ROI. బిజినెస్ పీపుల్ తెలుసుకోవాల్సింది ఎప్పుడు కూడా ROI అంటే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్. నేను చేసే ఇన్వెస్ట్మెంట్స్ మీద రిటర్న్ ఎంతవరకు వస్తుంది అనేసి ఇది బాగా తెలుసుకోవాలి. చాలా మంది ఇన్వెస్ట్ చేస్తున్నారు, అసలు రిటర్న్స్ ఎంతవరకు వస్తే తెలియకుండా గుడ్డిగా ఇన్వెస్ట్ చేస్తుంటారు. అయితే ధనవంతులు అవ్వాలంటే కూడా ఆర్ట్ ఆఫ్ స్పెండింగ్ తెలుసుకోవాలి. సో ఎలా ఖర్చు పెడితే డబ్బు వస్తుంది. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే, చాలా మంది ఏమనుకుంటారంటే ఎక్కువ ఖర్చు చేస్తేనే ఎక్కువ ఆనందం వస్తుంది అనుకుంటారు. కాదు, తక్కువ ఖర్చుతో కూడా ఎక్కువ ఆనందాన్ని పొందొచ్చు. అది చాలా మందికి తెలియదు. అంటే ఒక యాపిల్ ఫోన్ కొంటేనే నాకు ఆనందం వస్తుంది, పెద్ద కారు కొంటేనే ఆనందం వస్తుంది అనుకుంటారు. కానీ చిన్న చాక్లెట్తో కూడా ఆనందాన్ని పొందొచ్చు అనే విషయాన్ని చాలా మంది మనం మర్చిపోతున్నాం అనమాట. చిన్న తక్కువ ఖర్చుతో కూడా చాలా ఆనందాన్ని పొందొచ్చు. ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ వెరీ ఇంపార్టెంట్, చాలా మంది ఏమనుకుంటారంటే వస్తువు మీద స్పెండ్ చేయాలా, అనుభవం మీద స్పెండ్ చేయాలా, ఇది చాలా మందికి తెలియని విషయం. అయితే మీరు వినండి జాగ్రత్తగా.
వస్తువుల కంటే అనుభవాల మీద ఎవరైతే ఎక్కువ టైం స్పెండ్ చేస్తారో వాళ్ళు ఎక్కువ ఆనందాన్ని పొందుతారటండి. అందుకే నేను ఏమంటానంటే లైఫ్ ఈజ్ ఈక్వల్ టు, మీరు కూడా కింద కామెంట్ బాక్స్ టైప్ చేయండి, లైఫ్ ఈజ్ ఈక్వల్ టు మెమరీస్. 70-80 సంవత్సరాలు వచ్చిన తర్వాత మనం కుర్చీలో రిలాక్స్ గా కూర్చుని తలపైకి చూస్తూ అసలు నా జీవితంలో ఏమేమి మెమరీస్ ఉన్నాయి అంటే అది అంటే ఏం ఉండదండి చాలా మందికి, ఫింగర్ టిప్స్ మీద ఉంటాయి. సో అందుకే నేను చెప్తుంది ఏంటంటే వస్తువులు కాదు అనుభవం. ఒక కేరళ వెళ్ళండి, ఒక ఊటీ వెళ్ళండి, ఒక గోవా వెళ్ళండి, సంథింగ్ ఎక్కడికి ఆ మెమరీస్ మనకు ఉంటాయి. వస్తువు ఇప్పుడు ఇది కొన్నాం, ఇదేం పెద్ద మనకేం అనుభవం ఉండదు, మెమరీలో ఉండదు అనమాట. ఏదైతే ఊర్లో వెళ్ళామో ట్రిప్స్ వెళ్ళామో అవే మనకి ఎక్కువగా అంటే గుర్తుంటాయి అనమాట. అందువల్ల ఏంటంటే గుర్తుపెట్టుకోవాలి, వస్తువుల మీద కాదు అనుభవాల మీద ఎక్కువగా మనం డబ్బును ఖర్చు పెట్టాలండి. సో మెయిన్ ఇంకోటి అంటే అభిరుచుల మీద కూడా పెట్టుబడి పెట్టాలి. అంటే నాలెడ్జ్ కోసం ఎక్కువ పెట్టుబడి. చాలా మంది చేసిన తప్పటి ధనవంతులు అవ్వడానికి మెయిన్ కారణం అంత ఫ్రీగా వచ్చేయాలా, అంత ఫ్రీ, అన్ని ఫ్రీగా వచ్చేయాలా. వాళ్ళకి దాహం వేస్తున్నా కూడా వాటర్ బాటిల్ కొనరు, పక్కనోడు కొనాలా. ఎవరితో వాళ్ళు వెళ్ళారు అనుకోండి, మిమ్మల్ని ఎవరైనా ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ ఎండి వాళ్ళ టీంని తీసుకెళ్లారు, వాళ్ళకి దాహం వేసినా కూడా నేను కొన్నా, మా ఎండి కొంటాడు, వాటర్ వేసి దాహం వేస్తుంది కానీ వాటర్ బాటిల్ కొనుక్కోరారు, డబ్బులు తీరు. సో ఇది మీరు తెలుసుకోవాల్సింది. దాహం వేసినా కూడా వాటర్ బాటిల్ కొనుక్కున్న బోల్డ్ మంది ఉన్నారండి. ఆకలి వేసిన టిఫిన్ తినరు, అది తినిపెత్తారులే అనేసి. అంటే అసలు అంటే వాళ్ళకి నిజంగా ఆకలి అంటే డబ్బు సంపాదించింది దేనికండి, అవసరానికి. అవసరం వచ్చినప్పుడు కూడా డబ్బు ఖర్చు పెట్టారు చాలా మంది. సో మెయిన్ థింగ్ నేర్చుకోవడానికి ఫీజు కట్టాలి అని అనుకోవాలండి. జనరల్గా మీరు ఎంత పే చేస్తే అంత మల్టిప్లై వస్తుంది. మనకి ఏదైనా రావాలి అంటే పెట్టాలన్నమాట. అందుకే మన సైన్స్లో ఏం చదువుకున్నాం, ఇన్పుట్ ఉంటే అవుట్పుట్ ఉంటుంది, ఇన్పుట్ లేకపోతే అవుట్పుట్ లేదు. సో ధనవంతులు అందరూ ఏం చేస్తారంటే వాళ్ళు ఫీజు కట్టి నేర్చుకుంటారు. ఫీజు కట్టినప్పుడు ఏమవుతుందంటే రెస్పాన్సిబిలిటీ. అందుకే స్వామి వివేకానంద ఏం చెప్తారంటే విలువైన మాటలు వృధాగా పోనివ్వకు. వజ్రాలు కూడా తీసుకొచ్చి మనం రోడ్డు మీద అమ్మామనుకోండి ఎవరు నమ్మరు. అసలు తీసుకురా బాబు, ఒకప్పుడు శ్రీకృష్ణదేవరాయలు వజ్రాలు అన్నా కూడా ఒకటి దొరకలేదు నేను తప్ప అని అంటారు అనమాట. అంటే కొన్ని మీరు గొప్పగా ఎదగాలంటే ఇది చాలా అవసరం అండి. ఇలా చెప్పినప్పుడు చాలా మంది ఎలా ఉంటారంటే నీ అవసరమా అని అనుకుంటారు. ఆ థాట్ ప్రాసెస్ మానేయాలి. నెక్స్ట్ కెరీర్ మీద పెట్టుబడి ఎక్కువ పెట్టాలి. చాలా మంది ఏం చేస్తారంటే ఎక్కడెక్కడో పెట్టుబడి పెడుతుంటారు, అది కొంటారు, ల్యాండ్ కొంటారు, గోల్డ్ కొంటారు, కానీ వాళ్ళ కెరియర్ ముందుకు వెళ్లాల్సిన స్కిల్స్ మీద కానీ నాలెడ్జ్ కానీ ఎంఎస్కే కింద కామెంట్ బాక్స్ టైప్ చేయండి. ఎంఎస్కే ధనవంతులు అవ్వాలంటే అందరూ ఎంఎస్కే మీద ఫోకస్ పెట్టాలి. అంటే ఎం అంటే మైండ్ సెట్, ఎస్ అంటే స్కిల్స్, కే అంటే నాలెడ్జ్. దీని మీద ఎవరైతే పెడతారో ఎంఎస్కే గుర్తుపెట్టుకుని మీ మైండ్ సెట్ ముందుకెళ్ళడానికి పెట్టాలి. అంటే ఏ మైండ్ సెట్, మిలియనర్ నుంచి బిలియనర్కి వెళ్ళే మైండ్ సెట్కి వెళ్ళాలి, అక్కడే ఆగిపోకూడదు అనమాట. సో ఎస్ అంటే స్కిల్స్, కే అంటే నాలెడ్జ్. సో అండ్ ఇంకొకటి అంటే నైపుణ్యాలు పెంచుకోవాలండి. లాస్ట్ ఇయర్ ఏ స్కిల్స్ ఉన్నాయో ఇప్పుడు కూడా అదే స్కిల్స్ ఉంటే మనం లైఫ్ లో అలాగే ఉంటుందండి. ఇన్కమ్ బ్యాంక్ బ్యాలెన్స్ ఏం పెరగదు. అండ్ మెయిన్ ఇంకోటి అంటే అనుబంధాల మీద ఎక్కువ పెట్టుబడి పెట్టాలి. మీకు డబ్బు వస్తున్నప్పుడు ఏం చేయాలంటే తమ్ముడికో, చెల్లికో, బాబాయ్కో, పిన్నికో ఏదో ఇస్తూనే ఉండాలి. ఎందుకంటే ఈ రోజుల్లో మనం టైం పెట్టలేం. ఎదుగుతున్న కొద్ది ఎలా అంటే టైం చాలా టైట్ అయిపోద్దండి. కెరీర్ కొత్తలో ఎలా ఉంటుంది తెలుసా అండి, టైం ఎక్కువ ఉంటుంది, డబ్బు ఉండదు, సక్సెస్ ఉండదు. ఎదుగుతున్న కొద్ది ఏముంటుంది, టైం తక్కువ ఉంటుంది, అంటే డబ్బు ఎక్కువ ఉండదు. సో అప్పుడు మనం ఏం చేయాలంటే, మనకి చిన్నప్పుడు సినిమాలు చూసాం, ఎవరైనా అమెరికా నుంచి రాగానే బాబాయ్ నాకేం తెచ్చే బాబాయ్ సూట్ ఓపెన్ ఇగో, అందరూ వచ్చేసి ఇగో అమ్మ నీకు ఇది అనగానే అప్పుడు ఏమొద్దంటే దీన్ని అనుబంధాల మీద పెట్టుబడి అంటారు అనమాట. చాలా మంది పెట్టుబడి పెట్టరు. దిస్ ఇస్ ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు అలా ఒక్కరికి కొనుక్కుని వచ్చేస్తుంటారు. అలా కాకుండా మీరేం చేయాలంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ కాకుండా సో ప్రతిసారి పెడుతుంటే ఇది ఏమవుద్దంటే ఇటువంటి పెట్టుబడి పెట్టడం వల్ల కూడా మీ బంధాలు కూడా స్ట్రాంగ్ అవుతాయండి. అండ్ ఇంకా మీరు తీసుకుంటే ఖర్చుల నియమాలు, ఖర్చు పెట్టడానికి కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. ఏంటి జాగ్రత్త, మనం ఏదైనా కొనేటప్పుడు నేను ఒకప్పుడు అంటే ఆలోచించుకుని కొనేసేవాడిని అనమాట. ఇది నేను చేసిన లైఫ్ లో చాలా పెద్ద తప్పు, ఈ తప్పు మీరు ఎవరు చేయకూడదని. సో మీరేం చేయాలంటే నిజంగా ఆ వస్తువు నాకు అవసరమా, కావాలా, అది నాకు ఉపయోగపడుతుందా అని అనుకుని కొనాలన్నమాట. అండ్ ఇంకొకటి ఏదైనా కొనేటప్పుడు కూడా 24 గంటలు ఆలోచించి కొనాలి. మీరు ఏదైనా అమెజాన్ లో కొనేటప్పుడు కార్ట్ లో యాడ్ చేసేయండి, 24 గంటలు ఆగండి. ఆ ఎవరైతే ఎమోషనల్ గా వీక్ గా ఉంటారో వాళ్ళు ఎక్కువ స్పెండ్ చేస్తుంటారు అన్నమాట. టూ మచ్ స్పెండింగ్ ఎవరైతే చేస్తుంటారో వాళ్ళు ఎమోషనల్ గా వీక్ గా ఉన్నది అంటే టక్కని దాన్ని కనెక్ట్ అయిపోతారు అనమాట. దేనికి కూడా టూ మచ్ గా ఫాస్ట్ కనెక్ట్ అవ్వకూడదు. ఎంత ఫాస్ట్ కనెక్ట్ అయ్యో అంత ఫాస్ట్ డిస్కనెక్ట్ కూడా అవ్వాలి. అప్పుడే ఆ పర్సన్ లైఫ్ లో హ్యాపీగా ఉంటారు అన్నమాట. చాలా మంది ఏంటంటే ఫాస్ట్ కనెక్ట్ అయిపోతుంటారు, లేట్ గా డిస్కనెక్ట్ అవుతుంటారు. అందుకే చాలా మంది అన్హ్యాపీగా ఉంటారండి. అందుకే మన లా ఆఫ్ అట్రాక్షన్ లో లెట్ గో దట్ ఎమోషన్. సో కొన్ని వదిలేస్తేనే జీవితంలో ముందుకు వెళ్తుంటాం. నెక్స్ట్ ధర కాదు విలువ చూసి కొనండి ఎప్పుడైనా. అందుకే రీసెంట్ గా ఒక వీడియోలో ఒక సెలబ్రిటీ చెప్పారనమాట, నేను ఆ వస్తువు నిజంగా దానికి వాల్యూ ఉంటేనే ధర పెడతా, లేకపోతే నేను దానికి ధర పెట్టను అని చెప్పేసి అన్నారు. సో ధర బట్టి కాదు, మీకు అంటే అది విలువ అయితేనే దానికి ధర పే చేయాలి, లేకపోతే కొనకూడదు అనమాట. దిస్ ఇస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇంకొకటి అంటే
ఇక్కడ చాలా మంది డబ్బు ఖర్చు పెట్టినప్పుడు ఏం చేస్తుంటారు అంటే అవతల వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ అంటే వాళ్ళ అవతల ఇన్ఫ్లుయెన్స్ పడి డబ్బుని ఖర్చు పెట్టేస్తుంటూ ఉంటారు. ఇక్కడంటే డబ్బు మీది, మీ డబ్బు మీ కష్టం. సో మీరు ఏం చేయాలంటే మీకు నిజంగా ఖర్చు పెట్టాలి అనిపిస్తేనే ఖర్చు పెట్టండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, షాపింగ్ వెళ్తారు చాలా మంది, బట్టలు చూస్తారు, ఒక 10 ఇందులో మీకు కావాలని మీరు ఉంటే ఎస్ అని టైప్ చేయండి లేదా నో అని టైప్ చేయండి. షాపింగ్ వెళ్తారండి, షాప్లో చాలా మంది ఒక 10-20 జతల బట్టలు చూపిస్తారు. మీకు ఏది నచ్చదు, కొనలేరు, ఉండలేరు. ఒక గంట 2 గంటలు అయిపోద్ది, గంట 2 గంటలు అయిపోద్ది. అయిపోయిన తర్వాత సార్ తీసుకోండి సార్ అంటే అది మీకు నచ్చదు అంటే గంట సేపు ఉన్నాం కదా తీసుకోకపోతే పాప మాది ఫీల్ అవుతాడేమో అని కొనేస్తారు చాలా మంది. ఇంటికి వచ్చిన తర్వాత ఆ లైటింగ్ లో నచ్చిన డ్రెస్ ఇంటికి వచ్చిన తర్వాత నచ్చదు, రానసం తొందరపడి కొనేసాను అని. అంటే అవతల వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ అంటే మేమే పడింది. నేను చెప్పేది ఏంటంటే ఆ వస్తువు నిజంగా మీకు బాగా నచ్చితేనే కొనండి, లేకపోతే కొనొద్దు అసలు. సారీ చెప్పాను. సో ఇది విధంగా ఖర్చు చేయాలి. అండ్ మెయిన్ గా పుస్తకాల మీద ఖర్చు చేయాలండి. మొక్కలు కొనండి, ఎవరికి ఇచ్చేటప్పుడు కూడా మొక్కలు ఇవ్వండి. ఇది చాలా చాలా అవసరం అనమాట. అంటే ఈరోజు చాలా మంది ఏం చేస్తుంటే మనం ఏదేదో ఇస్తుంటుంటాం. ఇప్పుడు అంతా కూడా చాలా మంది మొక్కలు ఇవ్వడం మొదలు పెడుతున్నారు. సో మొక్కలు ఇస్తే ఇంట్లో కూడా మీకు తెలిసి ఇంట్లో ఎంత మొక్కలు ఉంటే అంత పాజిటివ్ ఎనర్జీ అని కూడా వీడియో చేసాం మనం. అండ్ ఫైనల్ గా గుర్తుపెట్టుకుని మత్తు వదలరా నిద్దుర మత్తు, షాపింగ్ మత్తు వదులుకోవాలి. మనకు మాట్లాడితే ప్రతి ఒక్కరు ఏంటంటే అలా ఓవర్కి వెళ్ళి ఇలా బ్యాగులు వేసుకుని వచ్చేస్తుంటుంటారు అనమాట. సో ఎక్కువ చేస్తే ఒక్కోసారి ఎలా అవుతుందంటే వెళ్ళినప్పుడు బాగానే ఉంటారు, షాపింగ్ చేసినప్పుడు బాగానే ఉంటారు, షాపింగ్ నుంచి బయటకు వచ్చింది ఎందుకు రా అసలు ఇన్ని కొన్నాను అని. అంటే ఎక్కువ షాపింగ్ చేయడం వల్ల కూడా ఆనందం తగ్గిపోతుంది, అప్పుడప్పుడు కొనాలన్నమాట. అండ్ ఫైనల్ గా మీరు గుర్తుపెట్టుకోండి ఇంకోటి, చాలా మంది షాపింగ్ చేసినప్పుడు అంటే కార్డు ఉంది కానీ గీకేస్తాం టక్ 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 టక్. ఎందుకంటే డబ్బుని ఫిజికల్ గా ఖర్చు పెట్టినప్పుడు బాధ ఉంటుంది. ఈ కార్డు వచ్చిందో తెలియదు, ఏం తెలియదు, ఓటీపీకి వచ్చాము అంతే. అదే మీకు ఒక 50,000 60,000 ఇవ్వాలనుకోండి కొంచెం బాధ అనిపిస్తుంది. కార్డులో ఏముంది ఇలా కనేత్తం అయిపోయింది అంతే. అందువల్ల ఏంటి కార్డులు వచ్చిన తర్వాత నేనేం చెప్తాను, పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు అంటే ఒక డబ్బు ఇచ్చేయండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. ఎందుకంటే పుస్తకాల ప్రపంచంలో ఎవరైతే మునుగుతారో వాళ్ళకి ఎక్కువ ఆనందం ఉంటుందండి. అబ్దుల్ కలాం గారు అంటారు, నాకు నిజమైన ఆనందం పుస్తకంలోనే దొరుకుతుంది. పుస్తకం చదవడం అలవాటు చేసుకోవాలండి, చాలా చాలా అవసరం. ఈ రోజు చాలా మంది పుస్తకాలు అసలు చదవడం మానేశారు. ఒకప్పుడు మనం చిన్నప్పుడు పుస్తకాలు స్కూల్లో, గవర్నమెంట్ స్కూల్లో పుస్తకాలు ఇచ్చేవారు. ఆ లైన్లో నిలిచిన పుస్తకం రాగా వాసన చూసాం. కొత్త టెక్స్ట్ బుక్లు, సైన్స్ పుస్తకాలు, సోషల్ పుస్తకాలు మీరు ఒకసారి గుర్తించుకోండి. సో అంటే పుస్తకాల స్మెల్ పీల్చడం వల్ల కూడా స్ట్రెస్ బాగా తగ్గిపోతుందండి. ఇది మీరు చేయండి. మీరు ఎప్పుడూ ఒక పుస్తకాన్ని పెట్టుకోండి. పుస్తకం చదవకపోయినా మీకు ఏదైనా స్ట్రెస్ అనిపించిన పుస్తకాన్ని స్మెల్ చూసి గట్టిగా పీల్చండి, స్ట్రెస్ ఆటోమేటిక్గా తగ్గిపోతుందండి. సో ఈ విధంగా నిరంతరంగా ఆనందంగా ఉండొచ్చు. తక్కువ ధరకు అంటే మంచి మంచి పుస్తకాలు ఉన్నాయండి, మంచి మంచి పుస్తకాలు. 200 రూపాయలతో కూడా మీరు కోటీశ్వర్లు అవ్వచ్చు, లక్షాధికారి అవ్వచ్చు. మనకి థింక్ అండ్ గ్రో అనే పుస్తకాలు, ద పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్, సీక్రెట్ అనే పుస్తకాలు చదివితే చాలా ఫాస్ట్గా ధనవంతులు అయిపోవచ్చు. అండ్ ఫైనల్గా నేను ఒకటే చెప్పే, సమయం ఈజ్ ఈక్వల్ టు డబ్బు. ఎవరైతే సమయం అంటే డబ్బు సంపాదించాలంటే రిచ్ పీపుల్ ఏం చేస్తారంటే సమయాన్ని చాలా అద్భుతంగా వాడుకుంటారండి. సో ఇది చాలా చిన్న చిన్న పనులకు అంటే డబ్బుని వేస్ట్ చేయకండి, టైంని వేస్ట్ చేయకండి. సో ఫైనల్గా చెప్పేది ఏంటంటే మీ సమయాన్ని, మీ డబ్బుని తెలివైన వాళ్ళు, ధనవంతులు ఈ రెండింటిని చాలా జాగ్రత్తగా వాడతారండి. సమయాన్ని జాగ్రత్తగా వాడతారు, డబ్బులు కూడా చాలా జాగ్రత్తగా వాడతారు. ఎవరు పిలిస్తే వాళ్ళు వెళ్ళిపోరండి. అంటే మీరు నిజంగా రిచ్ పీపుల్, సక్సెస్ఫుల్ పీపుల్ అవ్వాలంటే మీ టైంకి వాల్యూ ఇవ్వండి. సో ఏంటంటే కొంతమంది వస్తావా పద వెళ్ళిపోతాం, ఏముండదు అనమాట. ఎక్కడికి ఏంటి అని అడగడానికి కూడా మొహమాటం చాలా మందికి. సో ఈ రెండు ఎవరైతే బ్యాలెన్స్ గుర్తుపెట్టుకోండి, టైం మేనేజ్మెంట్, మనీ మేనేజ్మెంట్ ఎవరైతే చేస్తారో వాళ్ళ లైఫ్ లో దూసుకెళ్ళిపోతారండి, వాళ్ళకి తిరిగి ఉండదు అనమాట. చాలా మంది ఏం చేస్తారంటే అయితే టైం మేనేజ్మెంట్ లో ఫెయిల్, మనీ మేనేజ్మెంట్ లో బాగుంటారు, మనీ మేనేజ్మెంట్ ఫెయిల్, టైం మేనేజ్మెంట్ లో బాగుంటారు. ఈ రెండు కానీ కరెక్ట్ గా చేసి అంత ఈజీ కాదు బ్యాలెన్స్ చేయడం అనేది. సో టైం మేనేజ్మెంట్, మనీ మేనేజ్మెంట్ ఈ రెండు మీరు బ్యాలెన్స్ చేసుకునుకుంటే కింద కామెంట్ ఎస్ ఐ బ్యాలెన్స్ బోత్ అని టైప్ చేయండి. ఎనీవేస్ మీరు చెప్పినటువంటి దాంట్లో ట్రూ ఉందండి. టైము, మనీ ఈ రెండు బ్యాలెన్స్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్. అదేం చిన్న విషయం కాదు, సక్సెస్ అప్పుడే వస్తుంది మనకి. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ అన్వర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. క్లాస్ ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది సార్? ఎస్, ఈసారి క్లాస్ మళ్ళీ చెప్తున్నాను, ఇప్పటి వరకు అయిన క్లాసులను ఒక లెక్క, ఈసారి క్లాస్ ఒక లెక్క. ఎందుకంటే May 18th ఈసారి హైదరాబాద్ లో ఎప్పటి నుంచి చాలా మంది అడుగుతున్నారు, సార్ ఆఫ్లైన్ సెషన్ పెట్టండి, ఒక ఫుల్ డే వర్క్ షాప్ పెట్టండి అని చెప్పేసి అంటున్నాను. సో ఇక్కడ చెప్తున్నానండి, May 18th ఫుల్ డే మిలినియర్ వర్క్ షాప్ అండ్ మ్యాజిక్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్ వర్క్ షాప్. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా May 18th ఒక్క రోజు మిగతా రోజులన్నింటినీ మార్చేస్తుందండి. మళ్ళీ చెప్తున్నా, అప్పుల నుంచి ఆస్తులకి, మిడిల్ క్లాస్ టు మిలినియర్ కి, అండ్ మళ్ళీ చెప్తున్నా తాకట్టులో ఉన్న బంగారాన్ని ఆకట్టుకోవాలన్నా ఒకే ఒక్క రోజు మీ లైఫ్ లో ఒక్క రోజు May 18th నా దగ్గరికి రండి. నేను మళ్ళీ చెప్తున్నా, యు ఆర్ నాట్ గోయింగ్ టు ద సేమ్. నెక్స్ట్ రోజు నుంచి మీ యొక్క నెట్వర్క్ పెరుగుతుంది, మీ మైండ్ సెట్ మారిపోద్ది, ఎవ్రీథింగ్. ఒకే ఒక్క రోజు, నేను మళ్ళీ చెప్తున్నా, ఒకే ఒక్క రోజు May 18th హైదరాబాద్ లో జరగబోయే ఈవెంట్ కి కానీ మీరు రాగలిగితే
మీరు నన్ను లైవ్ లో చూడండి, నా ఎనర్జీ ఎలా ఉంటుంది. నేను lakhs of rupees ఖర్చు పెట్టి ఈరోజు వరల్డ్ క్లాస్ కోచ్ గా చేస్తున్నాను, 30 దేశాల్లో చేస్తున్నాను. సో ఆ ఎక్స్ట్రాడినరీ కంటెంట్ ఇప్పటిదాకా యూట్యూబ్ లో కూడా మీరు చూడండి, పవర్ఫుల్ కంటెంట్. ఒక్కరోజు మిలియనర్స్ డబ్బుని ఎలా మేనేజ్ చేస్తారు, మిలియనర్స్ డబ్బుని ఏం చేస్తారు, అసలు మీరు మిలియనర్ అవ్వాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది, 3 years 2 years, అసలు ప్లానింగ్ ఎలా చేసుకోవాలి. ఒక్క రోజు లైఫ్ మొత్తం ప్లానింగ్ ఇచ్చేస్తారు, లైఫ్ మొత్తం కూడా ప్లానింగ్. ఇంత కాన్ఫిడెంట్ చెప్తున్నానండి, కాన్ఫిడెంట్ గాని మళ్ళీ మీరు కానీ కానీ గ్రాస్ప్ చేసుకోగలిగితే యూ కెన్ అట్రాక్ట్ వాట్ ఎవర్ యూ వాంట్. సార్ ఆన్లైన్ కాదు ఆఫ్లైన్ లో ఉంటుంది, మీరు డైరెక్ట్ గా ఎనర్జీని చూడడానికి అవకాశం ఉంటుంది. ఆ ఎనర్జీలో నేను కూడా మీతో పాటే ఉంటాను. సో May 18th జరగబోయేటువంటి హైదరాబాద్ ఆఫ్లైన్ సెషన్ కనుక మీరు అటెండ్ అవ్వాలి అని అంటే స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసినా సరే వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ అన్వర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.